మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. వెంటనే అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వం. ఆవిడకి ఏ పని వస్తే ఆ పని చేయమను. ఇంట్లో ఆఫీస్లో ఎక్కడైనా సరే వర్క్తో సంబంధం లేకుండా మంచి శాలరీ ఫిక్స్ చేయి. ఇకపై ఆవిడ దేనికి ఇబ్బంది పడకూడదు. ముఖ్యంగా తన పిల్లలకు ఏ లోటు రాకూడదు. ఎందుకు సార్? పిల్లలు లేని వాళ్ళకి కదా చారి పిల్లల విలువ తెలుస్తుంది. మంగా మేడం గారు ఉంటే మీకు పిల్లలు కూడా ఉండేవారు సార్. తను లేదు, పిల్లలు లేరు. కానీ తన ఆశయాలు ఆలోచనలు ఉన్నాయి చారి. నువ్వు చెప్పిన వాడికి నేను వెంటనే జాబ్ ఇవ్వడానికి కారణం కూడా మంగే. తనుంటే కూడా ఇలాగే థింక్ చేసేది. అవును సార్, మంగా మేడం గారు ఏ లోకంలో ఉన్నారో గాని మీ ద్వారా ఓ ఆడపిల్లని ఆవిడ పిల్లల్ని ఆదుకున్నారు సార్. మేడం గారు చనిపోయినా ఆవిడ ఆశయాల్ని మీరు బ్రతికిస్తున్నందుకు మీకు చేతులెత్తి దండం పెట్టాలి సార్. మీరు కుటుంబాన్ని ఆదుకున్నారు సార్. మనం చేసిన మంచి పని తిరిగి మనల్ని ఆదుకుంటుందంట మంగ చెప్పింది. తను చేసిన మంచి తనను ఎంతవరకు ఆదుకుందో తెలీదు. తన సాటి ఆడపిల్లను ఇప్పుడు ఆదుకుంటుంది. ఈ మేలు నేను చేసింది కాచారే, మంగ నాతో చేయిస్తుంది. నేను కూడా నా మంగకు దండం పెట్టాలి. తను చనిపోయి నన్ను మనిషిగా బతికిస్తోంది. వదినా వదినా, ఏమైంది వదినా? ముందు నీ నోరు తీపి చెయ్యాలి. ఒక్క క్షణం ఉండి చెప్తాను. ఆను విశేషం ఏంటి వదినా? ఇప్పుడే మీ అన్నయ్య గారు కాల్ చేశారు. నీకు సూర్యదేవర జయసూర్య గారు జాబ్ ఇచ్చారుట. నిజమా? ఒట్టొదినా, నీ గురించి ఆయన వాళ్ళ బాస్తో చెప్పగానే క్షణం కూడా ఆలోచించకుండా జాబ్ ఇచ్చేస్తానన్నారట. వారి ఇంట్లో గాని ఆఫీస్లో గాని మీకు పనుంటుంది. రేపే మీ జాయినింగు. రేపేనా? ఏమైందొదినా? రేపు మంచి రోజే. అది కాదొదినా, పిల్లల్ని స్కూల్లో చేర్పించాలి కదా. చారు కేసు చదివే స్కూల్లో వేసేద్దాం. ఆ స్కూల్ చాలా బాగుంటుంది. అదే, వాళ్ళని స్కూల్లో చేర్పించిన తర్వాత జాబ్కి వెళ్తాను. రేపు మంచి రోజు. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి నువ్వు పనిలో చేరిపో. ఇలాంటివి ఆలస్యం చేయకూడదు. పైగా సూర్యదేవర జయసూర్య గారి దగ్గర జాబ్ అంటే మాటలు కాదు, అదృష్టం పట్టినట్టే. ఆయన అంత మంచివారా? మంచివారా? దేవుడు. ఆయన భార్య మంగా మేడం గారు దేవత. నువ్వు ఆ ఇంట్లో అడుగుపెట్టడం అంటే గుళ్ళో అడుగుపెట్టడం లాంటిదే. నేను చెప్పడం కాదు గాని రేపట్నుంచి నీ జాతకమే మారిపోతుందనుకో.
మంగా మేడం గారు చనిపోయిన తర్వాత మేడం గారి పేరుతో జైసారు ఎన్నో ట్రస్టులు పెట్టారు. ఎంతో మందికి ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు, వైద్యం కూడా చేయిస్తున్నారు. ఆ ట్రస్ట్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది, ముఖ్యంగా పిల్లలకి. అన్నట్టు పిల్లలే రోజునా బిస్కెట్లు కావాలని దివ్య షాప్కి వెళ్ళింది. అయ్యో, ఆడపిల్లని ఒంటరిగా పంపించారా? ఆహా, తోడుగా అభి ఉన్నాడు. అభి కూడా పిల్లాడే కదా వదినా. వాడి విషయంలో నాకే భయం లేదు. అభికి వయసుకు మించిన ధైర్యం, బాధ్యత ఉంది. అవునొదినా, ఒక్కోసారి అభిని చూస్తే పెద్ద పిల్లవాడిలా అనిపిస్తాడు. ఏది ఏమైనా ఒక్క గతం గురించి వదిలేస్తే మీరు అదృష్టవంతులొదినా. మీకు మంచి భవిష్యత్తుంది. అది ఆ సూర్యదేవర జయసూర్య గారి ఇంట్లోనే ఉంది. అన్నయ్య, మనం కలిసి పుట్టాం కదా, మరి నువ్వు పెద్ద నేను పెద్ద? నీకంటే నేను 15 సెకండ్స్ ముందు పుట్టాను కాబట్టి నేనే పెద్ద. నీకెవరు చెప్పారు? అమ్మ చెప్పింది. అమ్మ నిజమే చెప్తుంది కదా. అవును, అమ్మ ఎప్పుడు నిజమే చెప్తుంది. అమ్మకు కూడా మనం ఎప్పుడు నిజాలే చెప్పాలి, పొరపాటును కూడా అబద్ధాలు చెప్పకూడదు. అలాగే అన్నయ్య. అమ్మ మాటకి ఎదురు చెప్పకూడదు. మనం శ్రద్ధగా చదువుకోవాలి. త్వరగా పెరిగి పెద్దయ్యి అమ్మని బాగా చూసుకోవాలి. అమ్మ కష్టాలన్నీ తీర్చాలి. అలాగే, కానీ నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు? ఎవరూ చెప్పలేదు, నాకే తెలుసు. మనతో నాన్న కూడా ఉంటే బాగుండేది కదన్నయ్య. నాన్న లేకపోయినా ఇప్పుడు మనం బానే ఉన్నాం కదా. అంటే నాన్న ఉండుంటే అమ్మ కష్టాలు పడేది కాదు. నాన్న వల్ల అమ్మకి ఇన్ని కష్టాలు. అలాంటి నాన్న మనకు అవసరం లేదు. మరి స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ కి నాన్న కూడా రావాలి కదా. అవసరం లేదు, అమ్మ వస్తే చాలు. పద. ఉమ్. హై అన్నయ్య, అది చూడు. హై, బాదం కాయలు. ఆగు దివ్య. దివ్య, దివ్య. అన్నయ్య, పాపా, నీకేం కాలేదు కదమ్మా? సారీ, మా చెల్లిని క్షమించండి. అదేంటి బాబు, నేను కదా మీకు సారీ చెప్పాలి. తప్పు నాదేనండి. మా అన్నయ్య పిలుస్తున్నా వినిపించుకోకుండా, మీ కారు వస్తున్నా చూడకుండా రోడ్ క్రాస్ చేయబోయాను. మీకేం కాలేదు కదండి? పాపం మా చెల్లిని కాపాడడానికి సడన్ బ్రేక్ వేశారు. మీకేమైనా అయ్యుంటే ఐఎమ్ సారీ. ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఫైన్.
ఎవరి పిల్లలమ్మా మీరు? మీ అమ్మా నాన్నలెవరు? మీ పేర్లేంటి? మా అమ్మ పేరు జానకి, నా పేరు అభిరామ్, మా చెల్లి పేరు దివ్య. మా నాన్నెవరో మాకు తెలీదు. ఇంత చిన్న వయసులో మీకింత సంస్కారం నేర్పిన మీ అమ్మ చాలా గొప్పది. అవునండి, మా అమ్మ చాలా మంచిది. మా అమ్మే మమ్మల్ని పెంచింది. మీ ఇల్లెక్కడా? ఇక్కడే కొంచెం దూరంలో ఉంది. రండి, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వెళ్దామా అన్నయ్య? వద్దు, నడిచే వెళ్దాం. పోనీ మా ఇంటికొస్తారా? జ్యూస్ తాగి వెళ్దురు గాని. మా ఇల్లు కూడా దగ్గరే. లేదండి, మా అమ్మకి చెప్పకుండా మేము ఎక్కడికి రాము. కావాలంటే మీ అమ్మకి నేను చెప్తాను. వెళ్దాం అన్నయ్య, ప్లీజ్. వద్దని చెప్పానా? అయినా వాళ్ళ ఇంటికి మనం ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే మీరు నాకు బాగా నచ్చారు. నా అదృష్టం బాగుండుంటే నాకు మీ అంత మనవడు మనవరాలు ఉండుండేవారు. కానీ నాకు లక్ లేదు. మిమ్మల్ని చూస్తుంటే ఎందుకో నాకు హ్యాపీగా ఉంది. ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది. మీతో కాసేపు ఉండాలనుంది. మా ఇంటికి వెళ్దాం. జ్యూస్ తాగి వెంటనే వచ్చేద్దరు గాని. రండి. అది కాదండి. ఏంటబి, మీ అమ్మ మాటే వింటావా? అమ్మమ్మ లాంటి నా మాట వినవా? పద, రండి. బిస్కెట్లు కొనుక్కుంటామని షాప్కి వెళ్ళిన పిల్లలు ఇంకా రాలేదేంటి? ఎలాంటి విషయంలో అభి ఎప్పుడు ఆలస్యం చేయడే. వెళ్ళిన పని చూసుకుని వెంటనే తిరిగి వస్తాడు. మరి ఇంతసేపు ఏం చేస్తున్నట్టు? చారుకేశా, ఇలారా. ఏమైందత్తయ్యా? అంగడికి వెళ్ళిన అభి దివ్య ఇంకా రాలేదు. ఒకసారి షాప్ దాకా వెళ్ళి చూసొస్తావా? ఇంకా రాకపోవడం ఏమిటి వదినా? ఇందాకెప్పుడో వెళ్ళారు కదా. అదే కంగారుగా ఉంది వదినా. తెలియని ఊరు, ఎటెళ్ళారో ఏంటో. త్వరగా వెళ్ళి చూసిరా చారుకేశా. కంగారు పడుకోదునా, వచ్చేస్తారులే. పిల్లలు ఎప్పుడూ ఇంత ఆలస్యం చేయలేదు. వేరే ఇంకెక్కడికైనా వెళ్ళారేమో. లేదు లేదు, నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళరు. పిల్లలు కదా, తెలుసో తెలియకో వెళ్తారు. లేదొదినా, అభి నా మాట జవదాటడు. ఏదైనా నాకు చెప్పే చేస్తాడు. అప్పుడప్పుడు దివ్యన మొండికేస్తుందేమో గాని అభి అలా కాదు. అంటే అభి పరశురాముడనమాట. ఆయనకు మళ్ళీ మన అభికి కూడా చెప్పారు.
బిస్కెట్లు కొనుక్కుని ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్లారు? ఆ చుట్టుపక్కల చూసావా? షాప్ దాటి వెళ్ళి చూసానమ్మా. అభి దివ్య ఎక్కడా కనిపించలేదు. అభి దివ్య ఎవరు చారి? మా మీనాక్షి సార్. మరి మాట్లాడు. పని పాట ఏమీ ఉండదు సార్, ఊరికే చేస్తూ ఉంటుందండి. ఊరికే చేసినా పనుండి చేసినా పెళ్ళాంతో మాట్లాడాలయ్యా. ఎందుకంటే భార్య ఉన్నప్పుడు విలువ తెలీదు, లేనప్పుడు తెలిసినా యూజ్ ఉండదు. సారీ సార్. లిఫ్ట్ చేయి. చెప్పు మీనాక్షి. ఏమండి, మన ఇంట్లో ఉండే జానకి గారి పిల్లలు కనిపించట్లేదండి. ఏమంటున్నావు మీనాక్షి? పిల్లలు కనిపించకపోవడం ఏమిటి? ఎవరి పిల్లలు చారి? మా ఇంట్లో అద్దెకుంటున్న ఆవిడ పిల్లలు సార్. అదే మీరు జాబ్ ఇచ్చారే ఆవిడ. బిస్కెట్లు కొనుక్కోవడానికి షాపుకు వెళ్లిన పిల్లలు ఇప్పటిదాకా తిరిగి రాలేదండి. ఈ చుట్టుపక్కలంతా వెతికి చూసాం, పిల్లలు ఎక్కడా కనిపించలేదు. పాపం జానకి గారు ఏడుస్తున్నారండి. మీరు త్వరగా ఇంటికి రాగలరా? అది ఇప్పుడు ఇంటికి ఏమని చారి? పిల్లలు కనిపించక చాలాసేపు అయిందండి సార్, ఆవిడ ఏడుస్తున్నారట. పిల్లలకి ఏం కాదని చెప్పు చారి. వాళ్ళు ఎక్కడున్నా వెతికి తీసుకొస్తామని చెప్పు. అవసరమైతే పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పు. ఆవిని భయపడొద్దని చెప్పు, ఏడవద్దని చెప్పు. సార్ ఏంటి నన్ను చూస్తున్నావు? ఆ ఫోన్ ఇలా ఇవ్వు, నేను చెప్తాను. ఇదిగో మీనాక్షి, ఫోన్ ఆవిడికి ఇవ్వు, మా సార్ మాట్లాడతారట. వదినా, మా వారి బాస్ గారు మీతో మాట్లాడతారట. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం.